వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మార్చ్ 20వ తేదీ నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినవి. సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు మాత్రమే ఓట్లు వేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మార్చ్ 20వ తేదీ నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు అంటే గ్రాడ్యుయేట్ సంబంధించి కావచ్చు, అలాగే టీచర్స్ ఎన్నికలు కూడా 27వ తేదీన తోటి అయిపోయింది. మరి ఇక్కడ గెలుపోవటం అనేది పక్కన పెడితే హోరాహోరీగా మాత్రం ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నాయి. మరి మార్చ్ 20 జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది ఒకసారి చూసుకుందాం. సో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 5 మంది ఎమ్మెల్సీ ఎన్నికలకు 5గురిని ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 5 మందిలో బీఆర్ఎస్ కి చెందినటువంటి సత్యవతి రాథోడ్ కావచ్చు, అలాగే మొహమ్మద్ అలీ కావచ్చు, తర్వాత ఇంకొక 3 కూడా ఉన్నారు. సో ఈ వీళ్ళ పదవి కాలం కూడా అయిపోవడం తోటి ఇప్పుడు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, అలాగే బీజేపీ 3 కూడా పోటీ పడుతున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రకారం సో వాళ్ళు 64 గెలవడం అనేది జరిగింది. తర్వాత ఉప ఎన్నికల్లో మళ్ళొకరు గెలిచారు. అలాగే సిపిఐ మిత్రపక్షం 66, మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు కాస్త ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం తోటి 76 మంది ఎమ్మెల్యేలు. సో ఈ 76 మంది ఎమ్మెల్యేలలో 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ కి చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీకి మాత్రం ప్రస్తుతం ఇక్కడ 0 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్సీలు పక్క, అది జస్ట్ టికెట్ వస్తే వాళ్ళే. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ప్రస్తుతం బీసీ ఇష్యూ అనేది మేజర్ గా నడుస్తుంది. సో బీసీలకు పెద్దపీట ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మరి బీసీ కేటగిరీలో ఎవరికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. అలాగే బీసీకి కావచ్చు, తర్వాత ఎస్సీ, అలాగే ఎస్టీ, ఈ 3 కేటగిరీలలో న్యాయం చేయాలి. తర్వాత ఒకరు ఓసీకి ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే జనరల్ గా ఎవరికైనా సరే ఇవ్వచ్చు. మరి ఇక్కడ బీసీలో దాదాపుగా 4 నుంచి 5 మంది దాకా పోటీ పడుతున్నారు. వీళ్ళు టికెట్లు కూడా త్యాగం చేయడం అనేది జరిగింది, కీలక నేతలు. మరి బీసీలలో వారికి ఇచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయా? మరి ఎస్సీలలో చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్, ఈసారి అయినా సరే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా లేదా అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎస్టీలో చూసుకున్నట్టయితే దాదాపు 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో రాములు పేరు కూడా, అంటే మాజీ ఎమ్మెల్సీ, తను బీఆర్ఎస్ నుంచి రావడం అనేది జరిగింది. ఎస్టీలు ఇక్కడ రాములు పేరు వినిపిస్తున్నాయి, మిగతా కొందరు పేర్లు కూడా వినిపించడం అనేది జరుగుతుంది. మరి ఓసీలో ఎవరికి ఇస్తారనేది తెలియదు, ఎందుకంటే ఓసీలో చాలా మంది ఆ టైంలో టికెట్లు కూడా త్యాగం చేశారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ టికెట్ కూడా అప్పుడు సో దాదాపుగా ఖరారు అయిపోయిందన్న సమయంలో వారికి టికెట్ చివరి నిమిషంలో మిస్ అయింది. అట్లా హరివర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మందిని టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వారు కూడా ఎమ్మెల్యే ఎన్నిక, అంటే ఎమ్మెల్సీ కేటగిరీలో నాకు కూడా కావాలంటున్నారు. తర్వాత హరివర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు. సో దాదాపుగా ఈ 4 ఎమ్మెల్సీలకు సంబంధించి 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారంట. సో 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. ఇందులో మహిళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సునీతారావు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు ఇచ్చామో వాళ్ళకి ఎమ్మెల్సీ కావచ్చు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతర చైర్మన్లు కొంత మేరకు కష్టమే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మైనార్టీ కోట ఒకటి మర్చిపోవద్దు. మైనార్టీ కోటలో మరి ఫిరోజ్ ఖాన్ పేరు కావచ్చు, తర్వాత 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తర్వాత బీసీలో చూసుకున్నట్టయితే 4-5 నుంచి దాదాపు ఇంకొక 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా యూత్ కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ 5 మంది ఎమ్మెల్సీలలో 4కి అంటే యూత్ కి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అట్లా అనుకుంటే 30 నుంచి 40 మంది దాకా ఉన్నారు మరి ఎమ్మెల్సీ కాంపిటీషన్ లో. మరి కాంగ్రెస్ అయితే 4 గెలుచుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్ 1, మరి బీజేపీ అయితే 0. ఇక్కడే చిక్కు ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 4 స్థానాలైనా పర్ఫెక్ట్ ఉంటాయా అంటే లేదు. ఈ 4 స్థానాలలో, సో ఇక్కడ 4 స్థానాలలో ఇప్పుడు ప్రస్తుతం 4కి మాత్రం ఎమ్మెల్సీగా కన్ఫామ్.
అందులో లాస్ట్ టైం ఎమ్మెల్సీగా ఇద్దరికి బల్మూరు వెంకట్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత వారిలో మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పిసిసి అధ్యక్షులు కూడా అనుకున్నారు, వారికి కూడా రాలేదు. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, 35 మంది దాకా అయితే ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. మరి నలుగురికైనా సరే కన్ఫామ్ అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి చిక్కు సిపిఐ సిపిఎం తోటి కలిసి పోటీ చేసింది కాబట్టి, సో వీళ్ళ దాంట్లో మేము ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అని చెప్పేసి 2023 ఎన్నికల్లో అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం. మరి 4 ఒకటి సిపిఐ సిపిఎం కి వెళ్తే కేవలం మిగిలేది 3. మరి ముగ్గురన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా అంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దోస్తాన్ అన్నాం, దోస్తాన్ లెక్కల మాకు ఒక ఎమ్మెల్సీ టికెట్ కనుక ఇస్తే డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో ఎంఐఎం పోటీ ఉండాలంటే డెఫినెట్ గా ఒక్క ఎమ్మెల్సీ టికెట్ అనేది ఎంఐఎం పార్టీకి ఇవ్వాలి. ఇంకొకటి సిపిఐ సిపిఎం కి ఇచ్చి ఒకటి ఎంఐఎం కి ఇస్తే మిగిలేది 2. మరి ఇక్కడ ఏమో 20 మంది, అంటే మోస్ట్లీ ఎక్కువ 20 మంది అనుకుందాం. 20 మందిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండేటివి 2 ఎమ్మెల్సీలు. మరి 2 ఎమ్మెల్సీలలో ఎవరికి ఇస్తారు ఏంది అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ కొంతమంది ఏకంగా ఢిల్లీకి వెళ్తున్నారంట. సార్ నేను ఆ టైంలో నేను టికెట్ త్యాగం చేసిన, పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, మాకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు పైరవులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి 2 మిత్ర ధర్మం ప్రకారం వాళ్ళకే ఇస్తే మరి ఇక్కడ ఎస్సీకి ఏం న్యాయం చేస్తారు, ఎస్టీకి ఏం న్యాయం చేస్తారు, బీసీకి ఏం చేస్తారు, మహిళా కోట కింద మహిళా నాయకురాలకి ఏం చేస్తారు అన్నది క్వశ్చన్ మార్క్. సో ఇది మరి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం కష్టపడ్డ వాళ్ళకి పదవులు అన్నారు. మరి ఆ కష్టపడ్డ వాళ్ళు ఎవరికి అవకాశం ఉంటుంది అనేది వెయిట్ చేద్దాం. అండ్ ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.